సో ఇది నా బర్త్డే రోజు సెప్టెంబర్ 26th. సో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయింది. 54,100 కాల్, 54,100 పుట్. అప్పుడు ఫస్ట్ అయితే కొద్దిగా కిందకైతే మూవ్ అయింది. కొంచెం కిందకు మూవ్ అయ్యాక 20 మూవింగ్ యావరేజ్ నుంచి రివర్స్ అవుతూ ఉంది. అండ్ మ్యాక్టీ కూడా లక్కీగా ఇక్కడికే గ్రీన్గా మారింది. సో ఎప్పుడైతే దీన్ని మనకు ఎన్గల్ఫ్ చేస్తూ ఈ క్యాండిల్ పైకి వెళ్తుందో ఆల్రెడీ మనకు బైలోనే ఉంది. సెల్ అనేది ట్రిగర్ కాలేదు, బైలోనే ఉంది. సో కాబట్టి ఇక్కడ దీన్ని పాస్ అయినప్పుడు 381, 382 దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఇక్కడైతే 45 పాయింట్స్ వచ్చాయి. సో అట్లీస్ట్ ఇక్కడ వరకన్నా ఫస్ట్ టార్గెట్ తీసుకోవచ్చు. టిల్ హియర్ 28 పాయింట్స్, 25 to 28 పాయింట్స్ తీసుకోండొచ్చు. బట్ 46 వచ్చింది. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ 9:19కి ఇక్కడ ఎప్పుడైతే మనకు ఎంట్రీ ట్రిగర్ అవుతుండిందో అప్పటికి మనకు బై ఉంది. అండ్ ఇక్కడ గ్రీన్ మ్యాక్డీ గ్రీన్ 9:18కే వచ్చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ బై ట్రిగర్ అయింది. ఆల్రెడీ సెల్ ఉంది కాబట్టి సెల్ నుంచి ఇక్కడ బై ట్రిగర్ అయ్యి 9:18కి మనకు ఇంకా మ్యాక్డీ రెడ్ కాలేదు. సో ఇక్కడ రెడ్ అయింది. బట్ అక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది కాబట్టి అండ్ ఇది కూడా ట్రిగర్ అయ్యేలాగా ఉంది కాబట్టి సెల్ ట్రిగర్ అయ్యేలా ఉంది. మ్యాక్డీ రెడ్ అవుతుంది కాబట్టి సో కన్ఫర్మేషన్తో ఇక్కడ బై తీసుకోవచ్చు సేఫ్గా థర్స్డే కాబట్టి. అదర్వైజ్ ఇక్కడ సెల్ చేసినా కూడా ఇక్కడ నుంచి 30 పాయింట్స్ అయితే ఈ లైన్ వరకు ఫాలో అయింది. 35 to 20 పాయింట్స్ దీని కింద తీసుకున్నా కూడా 20 to 30 పాయింట్స్ అయితే 25 పాయింట్స్ అయితే వచ్చి ఉంటుంది. సేమ్ బై ఫ్రమ్ ద బాటమ్ అనేది పర్ఫెక్ట్గా ఇనిషియేట్ అయింది. ఇక్కడ సెల్ ఫ్రమ్ ద టాప్ అక్కడ ఎట్లా ఇనిషియేట్ అయింది, ఇక్కడ బై ఫ్రమ్ ద బాటమ్ ఇనిషియేట్ అయింది. ఇక్కడేమో సెల్ ఫ్రమ్ ద టాప్. ఓకే, సో ఇక్కడ సెల్ ఫ్రమ్ ద టాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ రాగానే యాక్చువల్లీ ఇక్కడే సెల్ చేసేసి ఉంటే ఇది పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి 60-70 పాయింట్స్ అయితే ఫాలో అయింది. బట్ యూజువలీ మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందేమో అని భయం వేసి మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. యూజువలీ ఫస్ట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ వరకు అయితే ఫాల్ వస్తుంది, ఒక్కోసారి ఇటే వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడైతే దీని కిందకు వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత కానీ మనం ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేసినాం, దీని కింద వచ్చినప్పుడు ఎంట్రీ ప్లేస్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడన్నా ప్లేస్ చేయొచ్చు, లేదు ఇక్కడన్నా కూడా ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ చేసినా కూడా మనకు 30 పాయింట్స్ అయితే వచ్చింది. ఏదర్ ఇక్కడన్నా ప్లేస్ చేసి ఇది స్టాప్ లాస్ 20 పాయింట్స్ స్టాప్ లాస్తో వెయిట్ చేయాలి. అది కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి 30 పాయింట్స్ అయితే ఫాలో అయింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే దీని లోపలే కదులుతూ ఉంది. సో ఇక్కడ 45, ఇక్కడ 30 పాయింట్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బై ఫ్రమ్ ద బాటమ్. సో ఇదేమంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే మ్యాక్డీ గ్రీన్ అయిందో ఇక్కడ ఎంట్రీ వచ్చిందో అదే టైంకి ఇక్కడ సెల్ చేయొచ్చు అనమాట 10 o'clockకి. అట్ ద సేమ్ టైం దట్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్. అరౌండ్ ఇక్కడ మనకు అక్కడ పాజిటివ్ వచ్చింది, అక్కడ సెల్ వచ్చింది, ఇక్కడ 10 o'clockకి సెల్ ట్రిగర్ అయింది. సో ఈ ప్లేస్లో సెల్ చేసామంటే 25 పాయింట్స్ అయితే వచ్చాయి. అట్లీస్ట్ 20 పాయింట్స్ అయితే ఈ లైన్ వరకు అయితే వచ్చింది కదా. ఇది దీనిపైకి వెళ్లకుండా సెల్ వచ్చింది పర్ఫెక్ట్గా. సో థర్డ్ ఎంట్రీ ఇది. మార్నింగ్ వాల్యూమ్స్ ఉన్నప్పుడు, వాలటాలిటీ ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్. ఇక్కడ సెల్ ట్రిగర్ అయిన తర్వాత ఇక్కడ 250కి సెల్ చేసి ఉంటే పర్ఫెక్ట్గా ఇది 235 వరకు అయితే వచ్చేసింది. లేదు ఇది సెల్ కాబట్టి ఇక్కడే 240కి సెల్ చేసినా కూడా ఇక్కడే 240కి సెల్ చేసిన 8 రూపీస్ అయితే వచ్చి ఉంటుంది. లేదు ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు సెల్ చేసింటే ఒక 17 పాయింట్స్ అయితే వచ్చి ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడే కానీ చేసుంటే ఇక్కడ యాక్చువల్లీ నేను యావరేజ్ చేసినట్టున్న పైకి వెళ్ళినప్పుడు యావరేజ్ చేయడం వల్ల ఇక్కడ ఒక 7 పాయింట్స్ అయితే మనకి ఎంట్రీ దొరికింది. అదర్వైజ్ ఇదైతే ఒక స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది ఇక్కడ. బట్ ఇది కన్ఫర్మేషన్ ఉంది చూడు. సో ఇది మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ మ్యాక్డీ రెడ్ ఉంది, ఇక్కడ నుంచి తీసుకున్న మళ్ళీ కొంచెం దాన్ని టచ్ చేసి 30 పాయింట్స్ అయితే ఫాలో అయింది. సో ఇప్పటికే నాకు తెలిసి 100 పాయింట్స్ వచ్చేసి ఉంటుంది పర్ఫెక్ట్గా ఎంట్రీస్ తీసుకొని ఉంటే ప్లాన్ చేసుకుని. అండ్ పర్ఫెక్ట్ రీటెస్ట్ ఆఫ్టర్ 2 PM. ఆ తర్వాత ఇక్కడిక్కడే ఉండి పెద్ద 100 పాయింట్స్ కూడా మూవ్ అవ్వాలి, 50 పాయింట్స్ మూవ్ అయింది అంతే. ఈ ఆపరేటర్స్ ఈ జోన్ నుంచి 50 పాయింట్స్ మూవ్ చేశారు. దీని తర్వాత ఇది పర్ఫెక్ట్ రివర్సల్. సో ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నా కూడా 235 నుంచి పర్ఫెక్ట్గా ఫాలో అయింది. ఈ 30 పాయింట్స్ 75 పాయింట్స్ దాకా ఫాలో అయింది ఇది పర్ఫెక్ట్గా. ఫస్ట్ అయితే 30 పాయింట్స్ వచ్చింది, ఆ తర్వాత 75 పాయింట్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా కూడా టువర్డ్స్ ది ఎండ్ అయితే ఫాలో అయింది ఇక్కడ వరకు, అదే అక్కడి వరకే 75 పాయింట్స్. ఓకే, ఇది పుట్లో మనకు సెల్ ట్రిగర్ అయింది కాబట్టి అది చూస్తున్నాం. అదర్వైజ్ కాల్ అయితే ఇక్కడ ఒక చిన్న ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది.
ఇది ఇంకా మనకి ఏది రాలేదు కాబట్టి ఎటుపక్క తీసుకోవడం ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇది కూడా ఇక్కడ ఇంకా బై ఏం ట్రిగర్ కాలేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అందుకే అటుపక్క కూడా మనకు బై ట్రిగర్ అయినప్పుడు తీసుకోవడం కొంచెం బెటర్ ఎంట్రీస్ అనమాట. అట్లీస్ట్ కొంచెమనే ఒక 10 పాయింట్స్ అన్నా వస్తాయి. ఇక్కడ మళ్ళీ పర్ఫెక్ట్గా ఎంట్రీ వచ్చింది. తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో ఆఫ్టర్ 2:00 బై ట్రిగర్ అయింది. పర్ఫెక్ట్గా బై రీటెస్ట్కి వచ్చింది మిడ్ రేంజ్కి. వన్స్ బై ట్రిగర్ అయిందంటే అది మిడ్ రేంజ్కి వచ్చి ఇక్కడ నుంచి వెళ్తుందని. సో ఇక్కడ పర్ఫెక్ట్గా మ్యాక్డీ యూటీటీ బై ఉంది, మ్యాక్డీ గ్రీన్ అయింది. ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకొని ఉంటే 100 నుంచి 100 ఇమీడియట్గా 100 పాయింట్స్ వచ్చాయి, లేదా 128 పాయింట్స్ వచ్చి ఉంటాయి ఇమీడియట్గా ఒకటే క్యాండిల్లో. ముందే ఎంట్రీ తీసుకుని ఉంటే ఇక్కడ తీసుకుని ఉంటే ఒకే క్యాండిల్లో హ్యూజ్గా అయితే వచ్చి ఉంటుంది. అండ్ అలా ఎండ్ ఎట్ ద డే. సో ఫ్యూచర్స్ చూస్తే అదే రోజు సేమ్ మనకి ఇక్కడైతే ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయిన తర్వాత బయ్యే ట్రిగర్ అయింది పైకి. సో బికాస్ పుట్ మనకి సెల్లో ఉండింది కదా, మళ్ళీ ఇక్కడేమో రీటెస్ట్ వచ్చింది. ఇక్కడ బై ట్రిగర్ అయింది. ఇదే టైంకి మనకు అక్కడ పుట్లో సెల్ ట్రిగర్ అయింది. ఓకే, సో సేమ్ టైం బై పుట్లో బై సెల్, దీంతో బై కన్ఫర్మేషన్ వచ్చాక రీటెస్ట్ బై సేమ్ టైం కాబట్టి పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ రీటెస్ట్ 2:00 రీటెస్ట్ దగ్గర వచ్చినప్పుడు కూడా బై ట్రిగర్ అయ్యి అక్కడ పుట్లో సెల్ ట్రిగర్ అయ్యి అక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ ఇట్ స్టేడ్ అప్. 27th చూస్తే మళ్ళీ ఇక్కడ బై ట్రిగర్ అయింది. కొంచెం సేపు రీటెస్ట్ పైన స్టే చేసింది, కానీ మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ సెల్ సైడ్కి వచ్చేసింది. మళ్ళీ సెల్ సైడ్కి వచ్చి రీటెస్ట్ చేయకుండానే హ్యూజ్గా అయితే ఫాల్ అయిపోయింది ఆ రోజు. కొద్దిగా బై మళ్ళీ మొత్తం సెల్ సైడే ఉండింది, నో రీటెస్ట్. సో తర్వాత ఫ్రైడే 54,300 కాల్ ఆప్షన్. సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవడం వల్ల యూటీటీ బై చూపించింది, మళ్ళీ ఇక్కడ సెల్ వచ్చింది. బట్ మ్యాక్డీ అనేది ఇక్కడ 919కి రెడ్ అయింది, కానీ తర్వాత రెండు కన్సిడర్ చేస్తే ఓకే ఇక్కడే కావాలంటే ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి 20 మూవింగ్ యావరేజ్ దూరంగా ఉంది, 20 పాయింట్స్. అట్లీస్ట్ కొంచెమన్నా రివర్స్ అవుతుందన్న దీంతో వెయిట్ చేస్తాం కదా. లేదు నెక్స్ట్ ఇక్కడే ఉందంటే సరే, ఇక్కడే ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేస్తే అరౌండ్ 294 ప్లేస్ చేసిన మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి 10 పాయింట్స్ వెళ్ళి తర్వాత ఫాలో అయింది. బట్ ఈ పింక్ ఏమంటే మ్యాక్డీ అక్కడ పుట్ సైడ్ కూడా పైకి గ్రీన్ చూపించింది అనమాట. సో ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడైనా ఎంట్రీ తీసుకున్నా కూడా ఫస్ట్ అయితే 15 పాయింట్స్ వచ్చాయి. 10 పాయింట్స్ టు 15 పాయింట్స్ తర్వాత హోల్డ్ చేస్తే ఒక 20 పాయింట్స్ అయితే వచ్చాయి. ఓకే, తర్వాత ఇక్కడ మొత్తం గ్రీనే ఉంది. ఫ్యూసీ ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తుంది. అండ్ ఫ్యూసీ ఇక్కడ చూడు మ్యాక్డీ గ్రీన్ ఉంది, యూటీటీ బై ఉంది. వెంటనే ఆపరేటర్ ఫామ్ అవుతున్నాడంటే ఇక్కడ పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసేసుకోవాలి, ఇదే స్టాప్ లాస్గా పెట్టుకొని. ఓకే, ఈ 15 పాయింట్స్ స్టాప్ లాస్గా పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి చూడు 293 నుంచి 313 వరకు వెళ్ళి 310 వరకు అయితే వెళ్ళింది. ఓకే, ఇది పర్ఫెక్ట్ ఎంట్రీస్ మనకు టైప్ 2 కేస్ 2 యూటీటీ బై ఎంట్రీ అనమాట. ఇది 16 పాయింట్స్ అయితే వచ్చింది. 16 పాయింట్స్ స్టాప్లో 16 పాయింట్స్ టార్గెట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం చూస్తే ఇక్కడ మనకు ఇది వచ్చింది, కానీ బట్ ఈ ప్లేస్లో మనకు మ్యాక్డీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికే మ్యాక్డీ రెడ్ అయిపోయింది. బట్ ఇక్కడ మ్యాక్డీ ఇంకా గ్రీన్గానే ఉంది, ఇక్కడంతా గ్రీన్గానే ఉంది. ఇక్కడ మ్యాక్డీ మనకు గ్రీన్గానే ఉంది. ఇక్కడ అంటే యూటీటీ బై అయితే రాలేదు, ఇక్కడైతే గ్రీన్గానే ఉంది. 932 దగ్గరికి మనకు దీని కిందకి వచ్చి మనకు సెల్ వచ్చేస్తుంది 931, 932కి. ఇక్కడ 931 అంటే ఇక్కడ ఉంది. ఇంకా మనకు 20 మూవింగ్ యావరేజ్ దాటట్లేదు. బట్ యూటీటీ బై అయితే ఉంది, గ్రీన్లోనే ఉంది. బట్ దీన్ని అయితే దాటట్లేదు కదా, సో అందుకని తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటే మంచిగా అయితే ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, లేకపోయినా ఈ ప్లేస్లో. సో ఇది పర్ఫెక్ట్. అదే టైంకి మనకి ఇక్కడ మళ్ళీ ఇది రెడ్గా మారింది, ఇది రెడ్ ఉంది, ఇది మనకు ఆల్రెడీ గ్రీనే ఉంది. కాబట్టి ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటే కూడా మనకు 25 పాయింట్స్ అయితే వచ్చి ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా చూస్తే అనదర్
యూటీటీ సెల్ చూడు ఇన్సైడ్ ఆపరేటర్ లోపల ఫామ్ అయ్యి ఇటు పక్కకు బ్రేక్ డౌన్ ఇచ్చింది. మ్యాక్డీ రెడ్గా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్న 25 పాయింట్స్ అయితే వస్తాయి. సో ఇందాక 20 పాయింట్స్, ఇక్కడ కూడా 25 పాయింట్స్, సో 50 పాయింట్స్ ఈజీగా వచ్చింది. తర్వాత ఇక్కడైతే ఆపరేటర్ సెల్ ట్రిగర్ అయింది. సెల్ ట్రిగర్ అయ్యాక మళ్ళీ ఇక్కడ ఆపరేటర్ మ్యాక్డీ చూద్దాం. సో ఇక్కడ గ్రీన్ అయింది. సో అది రివర్సల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా కూడా ఒక 15 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇది పిఈ చూస్తున్నాం, సో పిఈ చూస్తున్నాం. తర్వాత ఇక్కడ 15 పాయింట్స్ వచ్చాక మళ్ళీ రీటెస్ట్ బై పైకి వెళ్తుంది. సో ఇక్కడ సెల్ రీటెస్ట్ వచ్చింది. సో ఇఫ్ యూ సీ ఇక్కడైతే మనకు రెడ్ ఉందా లేదా చూద్దాం. 11:30కి ఇది చూడు, ఇక్కడికి కరెక్ట్గా మ్యాక్డీ అయితే రెడ్ అయింది. ఇది ఓకే సారీ, ఇది ఎందుకు పెట్టలేదంటే ఇదిగో ఇక్కడ సెల్ రీటెస్ట్ లేదు. ఓకే, ఇక్కడ ఈ లైన్ ఎప్పుడైతే టచ్ చేసిందో ఇదిగో సెల్ స్టాప్ లాస్ హిట్ బై ట్రిగర్డా, కాబట్టి దీని దగ్గర ఈ ఓపీఆర్ రీజన్ దగ్గర సెల్ చెయ్యం. ఇక్కడ నుంచి ఓన్లీ బై మాత్రమే చేస్తాం. సో బయింగ్ మనం ఇక్కడ చేయం కాబట్టి అటు పక్క సెల్లింగ్ చేస్తాం. సో అన్నట్టుగానే ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా 12:30, 12:40కి పర్ఫెక్ట్గా ఒక పెద్ద ర్యాలీ అయితే వచ్చింది. సో రెండిట్లో ఒకటేసారి కన్ఫర్మేషన్ ఉంటే పర్ఫెక్ట్ అసలు దాదాపు 250 నుంచి 550 వరకు దాదాపు 180 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ రీటెస్ట్ అయితే రాలేదు, పైనే ఉండిపోయింది. సో లెట్స్ సీ ఇదే టైంకి మనకు సిఈలో ఎలాంటి ఎంట్రీ వచ్చిందో. సో ఇక్కడ ఆపరేటర్ ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మనకు సెల్ అయితే ట్రిగర్ అయింది. ఓకే, సెల్ ట్రిగర్ అయిన తర్వాత సెల్ రీటెస్ట్ కోసం చూస్తున్నాం. సో ఇక్కడ రాలేదు కానీ ఇక్కడైతే వచ్చింది. ఇక్కడ వచ్చున్నా కూడా మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయినదు, హిట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఫాల్ అయితే వచ్చుంటుంది. ఇఫ్ యూ హెడ్ టేకన్ ఎట్ దిస్ పాయింట్ ఆల్సో పర్ఫెక్ట్, ఇక్కడ పర్ఫెక్ట్ సెల్ అయితే వచ్చింది. సేమ్ టైం అక్కడ కూడా మనకు వచ్చింది. సో 46 పాయింట్స్ టు 66 పాయింట్స్ అంటే కంప్లీట్గా 288 నుంచి అది 128 వరకు దాదాపు 160 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. ఇదిగో 160 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. ఈవెన్ దిస్ డెంట్ గో ఫర్ రీటెల్. సో అది ఇక్కడ ఫస్ట్ ఇంత పెద్ద ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు కన్సాలిడేట్ అయింది. సో ఇక్కడ అన్ని చోట్ల గ్రీన్ ఉంది మ్యాక్డీ. సో మళ్ళీ దీని కిందకి వచ్చినప్పుడు మ్యాక్డీ ఇక్కడ వచ్చింది. సో స్టాప్ లాస్ 10 పాయింట్స్. సో మళ్ళీ తీసుకుంటే సో అది అలా కంటిన్యూస్గా ఫాల్ అవుతూనే ఉంది. ఆ తర్వాత ఇట్ డింట్ రికవర్ టిల్ 2 o'clock అండ్ గో అప్ 112 పాయింట్స్ అయితే పడింది ఇక్కడి వరకు. ఓకే, సో 2 o'clock తర్వాత మనకు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చినా మనం ఎంట్రీ తీసుకోము. బట్ ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ వీ టేక్ తీసుకోము, ఒకవేళ తీసుకున్నా కూడా ఇక్కడ ఒక 10 పాయింట్స్ వచ్చాయి. ఒక్కసారి స్టాప్ లాస్ని హిట్ అవుతా అంటే అందుకే తీసుకోము. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ అయితే వచ్చింది సెల్లో. అదే బైలో అంటే బైలో కూడా సేమ్, అది అలా పైకి వెళ్తూ ఉంటుంది అంతే. ఇది ఇలా పైకి వెళ్తూ ఉండింది. ఇక్కడ స్టాప్ లాస్ పెద్దది కదా, సో రెండు ఒకేసారి వచ్చినప్పుడు మేబీ తీసుకోవచ్చు. ఇక్కడ చూడు, ఇక్కడ ఆల్రెడీ రెడ్స్ వచ్చాయి కానీ 20 మూవింగ్ యావరేజ్ బిలో రాలేదు. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ బిలో వచ్చింది. సో ఇక్కడ 452 దగ్గర తీసుకుంటే 60 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. బట్ అది కిందకు వచ్చి మనకు మంచిగా 60 పాయింట్స్ ప్రాఫిట్ కూడా ఇచ్చింది. 60 పాయింట్స్ స్టాప్ లాస్, 60 పాయింట్స్ టార్గెట్ అయితే వచ్చింది. సో అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ 130కి కాల్లో రివర్సల్ ఉందా చూద్దాం. 130కి కాల్ అయితే రివర్సల్ రాలేదు చూడు. ఇట్ కేమ్ అట్ 144. సో 144 అన్నా కూడా ఇంచుమించు ఇదే ప్రైస్ దగ్గర ఉంది. 144 క్యాండిల్ ఇక్కడ తీసుకున్నా కూడా మనకు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని అప్పుడు స్టాప్ లాస్ కొంచెం చిన్నగా చేసుకొని ఉండొచ్చు. సో 35 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకున్నా, అదైతే బాగానే వచ్చింది. సో ఒకటేసారి వస్తే కొంచెం కన్విక్షన్ ఉంటుందని అంతే. ఇక్కడ కూడా అంతే, ఇది ఫాల్ అయ్యేది. ఇక్కడ ఇందాక చూసాం కదా 2 తర్వాత 2, 3 ఇక్కడ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా పైకి వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయింది. సో ఈ 2 తర్వాత ఇట్స్ నాట్ వెరీ మచ్ అడ్వైజబుల్. సో ఇది మండే 30 సెప్టెంబర్, ఇది 4 వీక్ డే. రేపే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, వెన్స్డే October 2 హాలిడే.
సో అందుకని ఈరోజే ఒక బ్యాడ్ న్యూస్ ఏం లేదు కానీ బట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. అండ్ సెబీ న్యూస్ ఏదో రాబోతోంది. సో అందుకని మార్కెట్స్ నెగిటివ్ సైడ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు. అన్నట్టుగానే ఫస్ట్ క్యాండిల్లోనే ఆపరేటర్స్ ఫాలో అయ్యాడు కాల్ సైడ్ వచ్చి ఇది బ్రీచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెల్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ ఒక లాట్ అందుకే తీసుకొని పైకి వెళ్ళి యావరేజ్ చేసుకోవాలి. నేను 50 రూపీస్ ఉంది కదా కొంచెం రివర్స్ అయితే చేద్దాం అనుకున్నా కానీ ఇది వెళ్ళకుండా ఇటే వచ్చేసింది. సో ఇక్కడైనా ఒక లాట్ తీసుకుని ఉండొచ్చు. తీసుకుని ఉంటే డైరెక్ట్గా 130 పాయింట్స్. అండ్ ఇది కూడా చూడు క్లియర్గా ఇది పైకే వెళ్తుంది. ఓకే, పుట్ సైడ్ కూడా 53,600. ఇది మ్యాక్డీ గ్రీన్ ఉంది, కంటిన్యూస్గా పైకి వెళ్ళింది ఇది అండ్ స్మాలర్గా కూడా ఉంది చూడు 197 ఉంది, 266 ఉంది. 197 నుంచి 597 వరకు వెళ్ళింది, 400 పాయింట్స్ పెరిగింది. అండ్ మనకి పక్కన ఎక్కడ మనకు యూటీటీ సెల్ బై అవే నెక్స్ట్ రాలే. సో ఇది దీనిపైన వెళ్ళాక ఇదిగో ఇక్కడ ఇంకా కూడా మనకు మొత్తం మ్యాక్డీ గ్రీన్గానే ఉంది. తర్వాత ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ ట్రిగర్ అయింది. సో బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది కానీ బట్ ఇక్కడ మనకు మ్యాక్డీ ఇక్కడ రెడ్ గ్రీన్ అయినట్లే ఇక్కడ 10:38కి ఇది పైకి వెళ్ళింది కానీ బట్ ఇదైతే ట్రిగర్ కాలేదు. ఇక్కడ కూడా ట్రిగర్ కావట్లేదు. అంటే అది ట్రిగర్ కూడా అయితే ఇక్కడ చూడు దీనిలాగా ఇక్కడికి వచ్చి ఇలా ట్రిగర్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్గా పైకి వెళ్తుంది అని అర్థం ఇక్కడ. ఓకేనా, 11:09 11:10కి కాల్ చూద్దాం ముందు. 11:09 11:10కి ఇక్కడ దీని ఒకదానికి మించి ఒకటి అబోవ్ వెళ్ళింది కానీ ఇక్కడ చూడు సెల్లో దీని కిందకి ఇది రాలేదు అండ్ ఇది గ్రీన్గా ఉంది, ఇక్కడ రెడ్గా మారింది. సో ఇక్కడ కూడా మనకి ఎంట్రీ పర్ఫెక్ట్గా ట్రిగర్ అయింది. ఇక్కడ కూడా ఎంట్రీ రెండిట్లో ఒకటేసారి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ ఛాన్స్ అని. సో ఇక్కడ 23 పాయింట్స్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు హార్డ్లీ 3-4 పాయింట్స్ వచ్చింది అంతే. ఓకే, సో ఆ తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ అయినా కాస్ట్ వచ్చింది కానీ సెల్. సో ఆ తర్వాత ఇక్కడ చూడు ఇక్కడ మ్యాక్డీ గ్రీన్ అయింది, ఇక్కడ చూడు ఇక్కడ గ్రీన్ అయింది, ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది. అదే టైంకి ఇక్కడ కూడా సెల్ ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది. ఇక్కడ ట్రిగర్ అయింది కానీ ఇక్కడేమో మనకు పైకి అయితే వెళ్ళలేదు ఆ టైంకి. ఓకే, ఇట్ డిడ్ంట్ గో అప్. సో ఇక్కడ పైకి వెళ్ళలేదని వెయిట్ చేసి మళ్ళీ షార్ట్ చేస్తే ఇక్కడ అట్ దిస్ పాయింట్ ఇక్కడ నుంచి సడన్గా 15 పాయింట్స్ వచ్చింది. ఎగ్జిట్ అంటే ఓకే, అదర్వైజ్ స్టాప్ లాస్ పెద్దగా ఉంచుడు మొత్తం వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయిపోయి అది ఇంకా అలానే పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో మళ్ళీ ఇది చూస్తే ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చింది కొద్దిగా. సో ఇది స్టాప్ లాస్ హిట్ మనకు బుక్ చేసేసుకున్నా కూడా ఇదైతే ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ అయితే వచ్చుంటుంది. 64 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. బట్ మనం అంత తీసుకుంటామా లేదా చూడాలి. స్టాప్ లాస్ కూడా దాదాపు 55 పాయింట్స్ అయితే ఉంది. ఆ తర్వాత 2 o'clock దాటిన తర్వాత అటు ఇటు తిరుగుతుంది. నేను అలా అటు ఇటు తిరుగుతుందనే అనుకున్నా కానీ ఇది బాగా ఫాలో అయ్యాక మళ్ళీ ఇక్కడ సో ఈ లాస్ ఏదైతే ఉందో అది ఇక్కడ కవర్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా మనకు సెల్లింగే వచ్చింది. ఇక్కడ కూడా 40 పాయింట్స్ వచ్చింది. ఎందుకంటే ఇవి చూడు దాదాపు 600 దగ్గర ఉన్నాయి, అందుకే స్టాప్ లాసెస్ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే 9 పాయింట్స్ స్టాప్ లాస్ 10 పాయింట్స్ వచ్చి ఉంటుంది. ఇక్కడ చూడు ఇందాక మనం 130 చూసాం కదా, అదే ఇది సేమ్ టైం మనకు 130కి ఫాల్ వస్తుంది. ఇక్కడ సేమ్ టైం మ్యాక్డీ ఇక్కడ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. ఇది పుట్ చార్ట్ 53,600. సో ఇక్కడ ఆల్రెడీ మ్యాక్డీ రెడ్ ఉంది, ఇక్కడ మ్యాక్డీ రెడ్ ఉంది 230కి 130కి. ఓకే, 135కి 230కి. అట్ ద సేమ్ టైం మనకు 130కి ఇక్కడ మ్యాక్డీ అనేది గ్రీన్గాను ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. ఇక్కడ కూడా 230కి మ్యాక్డీ గ్రీన్ ఉంది. సో ఇది దీనిపైకి వెళ్తుంది, ఇది దీనిపైకి వెళ్తుంది కాబట్టి కన్ఫర్మేషన్ ఫాల్ వస్తుందని. సో అట్లే సెల్ చేస్తే మనకైతే స్మాల్ స్టాప్ లాసెస్ పెద్దగా ఉన్నాయి కానీ ప్రాఫిట్స్ అందుకే పెద్దగా వచ్చాయి ఇక్కడ. సో ఫ్యూచర్స్ చూస్తే ఈరోజు
మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే, ప్రీవియస్ ఓపీఆర్ లెవెల్స్లో. సో అక్కడి నుంచి ఫాల్ అవుతూ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చింది. రీటెస్ట్ చేసి మళ్ళీ కిందకైతే ఫాల్ అయింది. సో ఇది ట్యూస్డే 1st October బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. కాల్ ఆప్షన్ 52,900ది. సో ఈరోజు ఏమైందంటే యాక్చువల్లీ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్, ప్రీవియస్ డే స్లో దగ్గర క్లోజ్ అయినా కూడా నెక్స్ట్ డే కొంచెం స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఒక 100 పాయింట్స్ ఇక్కడి నుంచి హ్యూజ్ అంటే హ్యూజ్గా ఒకేసారి 250 పాయింట్స్ రేజ్ అయింది. సో ఇంత పెద్ద క్యాండిల్ ఒకేసారి రావడంతో ఏదర్ కొంచెం కన్సాలిడేట్ అయినా పైకి వెళ్ళాలి. సో ఇక్కడ ఉన్న సెల్లర్స్ని హిట్ చేశారనమాట. సో ఇక్కడ ఉన్న సెల్లర్ స్టాప్ లాసెస్ అన్నీ హిట్ చేశారు కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవడంతో ఇది మనకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సేమ్ టైం యూటీటీ సెల్ వచ్చింది, మనకు వీవాప్ ఎంట్రీ వచ్చింది. వీవాప్ కింద బ్రేక్ అవుతోంది. సో ఇక్కడ చూడు 925, 928కే ఎంట్రీ ట్రిగర్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే కాల్లో పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 926కి ట్రిగర్ అయ్యి 927కి ఇంకా దాని లోపలే ఉంది. 928కి మ్యాక్డీ కూడా గ్రీన్ ఉంది, ఇన్ విచ్ దిస్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడే మనకి కింద పడుతుందని ఇక్కడ ముందే తెలుసు అనమాట. అంటే అట్లీస్ట్ 5 మూవింగ్ యావరేజ్ వరకు వస్తుందని. సో ఇక్కడే ఎంట్రీ తీసుకుంటే సో మనకు 1029కి ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఓకే, ఎక్కడ మనకు 295 చాలా పెద్దగా ఉంచు 295. అండ్ ఇది ఎందుకు తీసుకున్నా అంటే మార్నింగ్ రెండు నియర్లీ 200 దగ్గర ఓపెన్ అయింది పుట్టు కాలు. బట్ పుట్ చూడు, పుట్టు ఇక్కడ 170 దగ్గర ఓపెన్ అయినా ఇది ఒకే క్యాండిల్లో దాదాపు 100 పాయింట్స్ ఫాల్ అయిపోయి ఇంకా కూడా ఇక్కడికి వచ్చేసింది. ఓకే, కింద ఫాల్ అయిపోయి ఏంటి ఒకటేమో 45 దగ్గర 44 దగ్గర ఉంది, ఇంకోటేమో 330 దగ్గర ఉంది. కాబట్టి అందుకనే అయితే ఓకే. కానీ ఇక్కడ స్టాప్ లాస్ చూడు దాదాపు 67 పాయింట్స్ ఉంది ఎంట్రీకి. బట్ స్ట్రాంగ్గా తీసుకోవచ్చు, 5 మూవింగ్ యావరేజ్ వరకు వస్తుందని. సో 295 వరకు తీసుకున్నా కూడా 275, 20 పాయింట్స్ ఒక్క 5 మూవింగ్ యావరేజ్కి రీట్రేస్ అయ్యేసరికి వచ్చేసింది. అక్కడన్నా హోల్డ్ చేయొచ్చు, లేదా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకున్నా కూడా చూడు ఈజీ వెంటనే 95 పాయింట్స్ అయితే ఫాలో అయింది. అది ఇమీడియట్లీ 95 పాయింట్స్ ఫాలో అయ్యి మళ్ళీ రివర్స్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పడింది చూడు. సో 95 పాయింట్స్ పడిందా. సో ఆ తర్వాత ఈ టైంకి మనకు బై ఎంట్రీ ట్రిగర్ కాలే. ఈ 928కి ఏదైతే ఉందో ఇక్కడ మనకు బై ఎంట్రీ అనేది దీని అబవ్ రాలేదు. అండ్ మ్యాక్డీ ఇక్కడ ఒకవేళ గ్రీన్ ఉన్నా కూడా ఓకే, బట్ దిస్ దెన్ గో అబౌవ్ దిస్ కాబట్టి బట్ దీన్ని సోల్గా తీసుకుని వీవాప్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాము. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అట్ దిస్ పాయింట్ చూసి ఇక్కడ మ్యాక్డీ గ్రీన్ అయింది. ఇదే క్యాండిల్ పింక్ కూడా మార్క్ చేసాం చూడు. ఇక్కడ మనము బయింగ్ ట్రిగర్ అవుతోంది పుట్లోను, కాల్లోను సెల్ ట్రిగర్ అవుతోంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆపరేటర్ కూడా ఫామ్ అయ్యాడు 948కే. ఓకే, సో అక్కడ 70 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు, ఫామ్ అయ్యి కిందకే వస్తున్నాడు. ఇదేంటంటే యూటీటీ సెల్ కింద మనకు నెక్స్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయితే మనం ఇక్కడే ఎంట్రీ తీసేసుకుంటాం. సో 189, 190 దగ్గర ఎంట్రీ తీసుకున్నా మనకు 70 పాయింట్స్ అయితే ఫాలో వచ్చింది. ఇది ఇలానే హోల్డ్ చేయాలి, ఎందుకంటే 20 మూవింగ్ యావరేజ్ అబవ్ పోలేదు కాబట్టి 140 పాయింట్స్ 190 నుంచి 50 అంటే 140 పాయింట్స్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఇక్కడ గ్రీన్ అయింది. సో దీన్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ వెంటనే ఎంట్రీ తీసుకుంటే జస్ట్ ఒక 15 పాయింట్స్ మాత్రమే వచ్చాయి, 15 to 18 పాయింట్స్ వచ్చాయి. ఆ తర్వాత రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ తీసుకుంటే ఓన్లీ 15 పాయింట్స్ వచ్చి ఆ తర్వాత రివర్స్ అయిపోయి పైకి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం హోల్డ్ చేస్తుంటే ఓకే, అబ్వియస్ ఇది స్టాప్ లాస్ తీసేసుకున్నా. స్టాప్ లాస్ 45 పాయింట్స్ ఉంది, ఇక్కడ 15 తీసేసుకున్నా. మళ్ళీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడైనా కూడా చాలా చిన్నదే వచ్చింది, ఇక్కడైనా 15 పాయింట్సే వచ్చింది ఈ ఎంట్రీ కూడా. తర్వాత పర్ఫెక్ట్ సెల్ రీటెస్ట్ వెళ్ళింది, ఫ్యూచర్స్లో ఎక్కడ రాలేదు. మళ్ళీ పర్ఫెక్ట్గా ఇక్కడ ఎంట్రీ దొరికింది, అరౌండ్ 158 సంథింగ్ ఎంట్రీ దొరికితే ఇది కూడా మళ్ళీ 100 పాయింట్స్ టికే అయితే వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సో ఇదిగో ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు మ్యాక్డీ వచ్చింది. సో 132కి సో ఇక్కడే ఎంట్రీ తీసేసుకుని ఉంటే
84 దగ్గర. సో ఇది ఇట్లే హోల్డ్ చేసిన 70 పాయింట్స్ టికే వచ్చింది ఇది. సో ఆ తర్వాత అది అరౌండ్ 20 దగ్గర క్లోజ్ అయినా బట్ 11 వరకు అయితే వచ్చింది. సో ఇది కాల్ ఆప్షన్. సో పొద్దున ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఫాల్ వచ్చి మళ్ళీ పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి చూడ 100 పాయింట్స్ ఫాల్ వచ్చింది. నియర్లీ మళ్ళీ 50% డికే వచ్చి మళ్ళీ 100 పాయింట్స్ వచ్చి మళ్ళీ 100 పాయింట్స్ ఫాల్ అయ్యి తర్వాత లాస్ట్కి ఫాల్ అయిపోయింది. లెట్స్ గో టు పుట్. సో పుట్ ఏమైంది మనకు అక్కడ ఎప్పుడైతే కాల్ ఇది సెల్ ట్రిగర్ అయిందో ఇక్కడ పుట్ బై ట్రిగర్ అయింది. సో పుట్ బై ఇక్కడ రాలేదు. ఓ ఐఎమ్ సారీ, ఐ డి నోటీస్. ఇక్కడ సెల్ కాదు, ఇక్కడ ఫస్ట్ బై అయితే ట్రిగర్ అయింది ఆల్రెడీ ఎట్ దిస్ ప్లేస్. ఐ డి నోటీస్. సో ఇది కాల్లో అయితే మొత్తంగా ఫాల్ అయింది. బట్ పుట్లో ఏమంటే బై ట్రిగర్ అయ్యాక ఇట్ కేమ్ ఫర్ ద రీటెస్ట్. సో రీటెస్ట్ వచ్చాక ఇక్కడ పర్ఫెక్ట్ చూడు యూటీటీ బై ట్రిగర్ అయ్యాక ఇది పర్ఫెక్ట్ మ్యాక్డీ వచ్చింది. అండ్ 7 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటే మనకు జస్ట్ అది పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్ 80 పాయింట్స్ పైకి వెళ్ళింది. 87 to 89 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది పర్ఫెక్ట్. సో 90 పాయింట్స్ అనుకో. సో వరుసగా అయితే పర్ఫెక్ట్గా పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది కూడా రివర్సల్. సో దాదాపు 100 పాయింట్స్ పైకి వెళ్ళింది కాబట్టి దట్ ఈస్ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది కాబట్టి ఒకసారి పర్ఫెక్ట్గా రీట్రేస్ అవుతుంది. పుట్ కింద పడింది. అప్పుడు నేను కూడా చూసాను లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవడం. సో లాస్ట్ క్లోజ్ అయితే తీసుకున్నాం. సో ఇది పర్ఫెక్ట్గా ఇక్కడే మనకు మ్యాక్డీ అనేది వచ్చేసింది. సో ఇక్కడే మ్యాక్డీ వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ ట్రిగర్ అయింది. సో దీని కింద మనకు కింద 115 ఆ టైంకి తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా మనకి 80 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. ఒకే క్యాండిల్లో వచ్చేసింది చూడు. ఇక్కడే తీసుకుంటే ఒకే క్యాండిల్లో మనకు దాదాపు 40 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చి పర్ఫెక్ట్ మళ్ళీ జోన్ వరకు వచ్చింది. ఎందుకంటే డికే అవుతుంది ఇది కూడా మోస్ట్లీ అందుకని. సో ఇది చూడు చిన్నది కాబట్టి ఇది బై చేశారు, ఇది పెద్దది కాబట్టి ఇది సెల్ చేశారు, ఇది బై తీసుకెళ్లారు. తర్వాత ఇక్కడ మనకు స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అయింది అరౌండ్ 11:45 డికే వల్ల. సో సెల్ హిట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకున్న ఇది స్టాప్ లాస్గా తీసుకున్న 10 పాయింట్స్ పెట్టుకున్న ఇక్కడ ఇంకా మొత్తం డికే అయిపోయి 0 ఇది మనకి 16 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ ఇదే కొంచెం హీరో టు 0 అయింది చూడు. సో 8 నుంచి మనం అరౌండ్ 11 ఆ టైంకి తీసుకున్నా కూడా అరౌండ్ 10 ఆ టైంకి మంచిగా 32 వరకు వెళ్ళింది. ఇది ఒక పుట్లో ఇక్కడ మ్యాక్డీ గ్రీన్ అయింది, యూటీటీ బై ఇక్కడ ఇనిషియేట్ అవుతుంది. సో 13 రూపీస్ దగ్గర తీసుకుంటే ఇది 20 పాయింట్స్ అయితే వచ్చింది. నియర్లీ 19 పాయింట్స్ వచ్చి మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ రెడ్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ వెంటనే తీసుకోకపోవడమే బెటర్ ఇక్కడ. సో మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూడు దీని కిందకి వచ్చినప్పుడు రెడ్ వచ్చింది. సో ఇక్కడ 20 దగ్గర తీసుకుంటే లాస్ట్కి 0 అయితే అయింది. దిస్ ఇస్ హౌ పైకి 100 పాయింట్స్ వెళ్ళింది, కిందకి 100 పాయింట్స్ ఫాల్ అయింది. జస్ట్ డన్. సో ఫ్యూచర్స్ అయితే పెద్ద యూస్ఫుల్గా లేదు. సో ఈ క్యాండిల్లో ఫామ్ అయింది. ఫస్ట్ సెల్ ట్రిగర్ అయింది, మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళింది, పర్ఫెక్ట్గా ఫాల్ అయింది, ఇది పర్ఫెక్ట్ వచ్చింది. సెకండ్ టైం సెల్ రీటెస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు, ఇది పర్ఫెక్ట్ సెల్ రీటెస్ట్. ఈ సెకండ్ టైం సెల్ రీటెస్ట్ అనేది కొంచెం వచ్చి మళ్ళీ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ బై ట్రిగర్ అయింది. సో బై అన్న వచ్చిందంటే నువ్వు మళ్ళీ బై కూడా కాకుండా కిందకు వచ్చేసింది. కిందకు వచ్చి లాస్ట్లో ఇక్కడ సెల్ ట్రిగర్ అయ్యి కిందకైతే వచ్చేసింది. ఈ ఒక్క సెల్ రీటెస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. మన కన్విక్షన్ సెల్ చేయడానికి అదే టైంకి ఇక్కడ బై రీటెస్ట్ సెల్ రీటెస్ట్ రెండు వచ్చాయి. సెల్ రీటెస్ట్ రాలేదు, ఇక్కడ వచ్చింది 10 ఇది, బట్ బై రీటెస్ట్ అయితే వచ్చింది అట్ దిస్ పాయింట్. పుట్లో బై వచ్చింది, ఫ్యూచర్స్లో సెల్ రీటెస్ట్. దే కేమ్ అట్ ద సేమ్ టైం. సేమ్ టైం బై రీటెస్ట్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ PE.
అండ్ 100 పాయింట్స్ అయితే 90 పాయింట్స్ అయితే ఇచ్చింది ఇక్కడ బై స్మాల్ స్టాప్ లాస్ ఆఫ్ 7 పాయింట్స్లో. 56 దగ్గర బై చేస్తే 156 వరకు వెళ్ళింది.